ఎలా ఉంది మూవీ? వేరే లెవెల్. ప్రభాస్ అన్న సలార్ సినిమా అంటే ఇదే. సలార్ అయితే అసలు ఏం సినిమారా బాబు. సినిమా చాలా బాగుంది. సలార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. బాగుందండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. సూపర్ ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మల్టీప్లెక్స్ మంగతాయని. అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? ఐమాక్స్ లో. అంటే ఎందుకు అంటే ప్రభాస్ గారి మూవీ సలార్ రిలీజ్ అయిపోయింది. ఎంతగానో అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా. రాత్రి పగలు ఎదురు చూసి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అయితే సినిమా ఎలా ఉంది ఏంటని తెలియాలి కదా మనకి. అందుకే ఇక్కడికి వచ్చామన్నమాట. వెళ్ళి కనుక్కుందాం, వచ్చేసేయండి. హాయ్ అండి, ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది మూవీ. ప్రభాస్కి ఎటువంటి కంబ్యాక్ కావాలో అటువంటి కంబ్యాక్ వచ్చింది. మూవీ అయితే చాలా బాగుంది. ప్రభాస్ కటౌట్ని ప్రశాంత్ కరెక్ట్గా వాడుకున్నాడు. అండ్ స్టోరీ అంటే కటౌట్ని వాడుకోవడం పక్కన పెడితే స్టోరీ రైటింగ్ అనేది తీసుకున్న కాన్సర్ అనే వర్డ్లు కానీ దాని చుట్టూ ఎస్టాబ్లిష్ చేయడం కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి డిస్క్రైబ్ చేయడం కానీ ఆ నరేషన్ అనేది చాలా బాగుంది. అండ్ ప్రభాస్ అయితే మోస్ట్ వైలెంట్ మ్యాన్గా చూపించారు. అది చాలా బాగుంది. అండ్ ఇంకా స్టార్టింగ్ వచ్చేసి ఏంటంటే మనకి స్లోగా స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ ఎప్పుడైతే బరస్ట్ అవుతాడో అప్పటి నుంచి మనకి ఇంటర్వ్యూల వరకు గ్రాఫ్ ఇలా పెరుగుతూనే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చి ఎప్పుడైతే మనకి కాన్సర్ వర్డ్లోకి వెళ్తామో అక్కడి నుంచి ఇంకా సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత మనకి క్లైమాక్స్ వచ్చిన తర్వాత పార్ట్ 2 కోసం తెగ వెయిట్ చేస్తాం మన బాహుబలి 2కి KGF 2కి ఎలా అయితే వెయిట్ చేసామో ఈ సలార్ 2 కూడా అలాగే వెయిట్ చేస్తాం. ఈ సలార్ 2 సీజ్ ఫైర్ అన్నారు, ఫైర్ అయితే సీజ్ అవ్వలేదు సినిమాలో. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రభాస్ కరెక్ట్ కంబ్యాక్, ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ ఉంటారు. ఫైట్స్ 2 ఉన్నాయంటే చాలా బాగున్నాయని విన్నాం, నిజమేనా? ఫైట్స్ 2-3 తక్కువే ఉన్నాయి కానీ ఫైట్స్ కంటే ప్రభాస్ స్క్రీన్ మీద ఉండడమే గూస్ బంప్స్ వచ్చేసింది మనకి. అంతలా బాగా చూపించారు ప్రభాస్ని. అయితే ఏ డైరెక్టర్ చూపించలేకపోయారు. ఇంత రామాయణ కథ తీసుకునే ప్రభాస్ని చూపించలేని డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు వేస్ట్, ప్రశాంత్ నీల్ బెస్ట్ అన్నట్టు ప్రూవ్ చేశారు. ఇది మూవీ అయితే మాత్రం ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఫ్లాప్ టాక్తోనే 80% అలా క్రియేట్ చేసుకుంది, 80% రికవరీ చేసుకునే ప్రభాస్ సినిమాలు ఇప్పుడు పాజిటివ్ టాక్తో వస్తుంది. ఇంకా రికార్డ్స్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, పక్కా ఉన్నాయి ఛాన్సెస్. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, మూవీ ఎలా ఉంది ప్రభాస్ గారిది? వేరే లెవెల్. ప్రభాస్ అన్న సలార్ సినిమా అంటే ఇదే. సినిమా అంటే సలార్ అట్లా అనిపించింది మేడం. మామూలు లేదు, ఎందుకంటే మాకు చాలా రోజుల తర్వాత మా ఫ్యాన్స్కి వచ్చిన పండుగ అంటే సలార్తోనే పండుగ. సినిమా మాత్రం సూపర్ ఉంది మేడం. ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్ని కూడా? అసలు ప్రభాస్ అని రాముడు క్యారెక్టర్ రాధేశ్యామలో చూసినాం. దీంట్లో ఏం నరుకుటాలు, ఊర్రా మాస్ కసా 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 ఒక్కో నరుకుతా ఉంటే అసలు అబ్బో ఇట్లా ఇలా కత్తి బట్టి ఇట్లా గుద్దుతే ఆ బ్లడ్ బాడీ మీద పడితే బాడీ మొత్తం బ్లడ్. టీషర్ట్ ఇప్పుతాడన్న 6 ప్యాక్ అది 8 ప్యాక్స్. అసలు ఆ బాడీ అసలు రక్తము బాడీకి అబ్బో అసలు భయంకరంగా ఉన్నాడు. అసలు ప్రభాస్ అన్న ఇలా యాక్టింగ్ చేసిండా ఏం రాడు. ప్రభాస్ అన్నట్టు రాముడు లెక్క దీంట్లో ఊర్రా మాస్. ఎలా డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు ప్రభాస్ అన్నని ఎలా చూపించాలో అలా చూపించిన బాగా మీకు నచ్చేసినట్టు ఉంది కదా. మీరు చేసే దానిలో అర్థమైపోతుంది మాకు. ఎందుకంటే మేడం నాకు నచ్చితే నేను ఎంజాయ్ చెప్తా. ఎందుకంటే ప్రభాస్ అని చాలా సినిమాలు చూసిన, ఏ డైరెక్టరు చెయ్యని ప్రభాస్ అని ఎలా చూపించాలో ఆ డైరెక్టర్ ఎలా చేసినో తెలియదు కానీ ప్రభాస్ అని మెప్పించి చేయించి ప్రభాస్ అన్న మాత్రం చాలా హార్డ్ వర్క్ చేసిండు. నాకైతే సినిమా మాత్రం మస్తు నచ్చింది మేడం. అందరు చూడాలా మరి? అందరు ఫ్యామిలీ ఆర్టిస్ట్ అందరు రండి చూడండి. మంచి స్టోరీ, గుడ్ స్టోరీ, మంచి ఫీలింగ్ స్టోరీ, రొమాన్స్, వల్గర్ ఏమో ఒక మంచి స్టోరీతో వచ్చిన సినిమా. చాలా సస్పెన్స్ ఉంటాయి, చాలా ఫ్యామిలీ ఆర్టిస్ట్ బాగా నచ్చుతుంది సినిమా. మీకు ఏమర్థమైంది సినిమా మొత్తం చూసాక? సినిమా అర్థమైందంటే ఫ్రెండ్షిప్ బంధము, ఫ్రెండ్షిప్ బాండింగ్, ఫ్యామిలీ అంటే రాజ్యం గురించి, ఒక రాజుల గురించి. ఆ సినిమా నేను చెప్పాను కానీ ఒకసారి చూడండి. ఎందుకంటే అన్ని స్టోరీ చెప్తే మళ్ళీ మీకేం అర్థం కాదు. వచ్చి సినిమా చూడండి అర్థమవుతుంది. కానీ ఫ్రెండ్షిప్ బాండింగ్ బాగా చూపించు. కానీ వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయేలా చూపించలే, మళ్ళీ అదొక సస్పెండ్, అదొక అర్థం కాలేదు. సినిమా మాత్రం ఓవరాల్ సూపర్ ఉంది. పార్ట్ 2 వచ్చే అవకాశం ఏమైనా ఉందా మేడం? పార్ట్ 2 కోసమే వెయిటింగ్ మేడం. పార్ట్ 2 వచ్చే అవకాశం ఉంది, అది వస్తేనే కదా తెలిసేది. ఆ పార్ట్ 2 కోసమే వెయిటింగ్. అసలు ఈ పార్ట్ 1 లో కూడా ఏం లేదు కానీ పార్ట్ 2 కోసమే వెయిటింగ్. అసలు సస్పెండ్ మొత్తం పెట్టేసి ఒకటే దగ్గర ప్రశాంత్ నీల్ సార్. అబ్బో ప్రశాంత్ నీల్ డైరెక్టర్ మామూలు తెలియదు. KGF 1, KGF 2 మళ్ళీ పార్ట్ 1, పార్ట్ 2 ఎప్పుడు పార్ట్ 2 సార్ తొందర తీయండి సార్, వెయిటింగ్ ఇక్కడ. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఎలా ఉంది సలార్? సలార్ అయితే అసలు ఏం సినిమారా బాబు. అసలు ఇది ఏం సినిమా నిజంగా చెప్తున్నా కదా, జెన్యున్గా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అయితే కొంచెం ల్యాగ్ అనిపించింది అన్న, కొంచెం స్లోగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నీ అమ్మ పీక్స్కి వెళ్ళిపోయింది అన్న. సినిమా అయితే వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ప్రభాస్ అన్న స్టైల్ కానీ, లుక్స్ కానీ, బాడీ కానీ, కట్అవుట్ కానీ అసలు మామూలుగా లేదన్న. ప్రభాస్ అన్న ఫైటింగ్స్ అయితే ఇదిగా తీసేసింది అన్న. అంటే చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ చూసినప్పుడల్లా నేను ఏమనుకున్నా అంటే అరే అసలు ఈ సినిమానేనా, అసలు ఎలా తీసిండ్రా సినిమా అని అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సినిమా అంటే ఇలా తీయాలి అని అనిపించింది అన్న. నాకైతే వేరే లెవెల్ ఉంది. స్టోరీ కూడా అసలు ఈ సినిమాలో ఉన్న స్టోరీ కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేసేసింది అన్న. అంత బాగుంది, అంత మంచిగా ఉంది. కలెక్షన్లు అంటారా, ఈ బ్యాంకు ఆ బ్యాంకు ఏ బ్యాంకు పనికిరాదన్న కలెక్షన్లకి. మీకు ఏమర్థమైంది సినిమా చూసాక?
సినిమా చూసిన తర్వాత ఫ్రెండ్షిప్, ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది, బాండ్ అనేది ఎంత గట్టిగా ఉండాలి, ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఫ్రెండ్ కోసం ఎంతవరకు సాక్రిఫైస్ చేయాలి అనేది మొత్తం ఉందన్న సినిమాలో. నాకు అంత బాగా నచ్చింది సినిమా. సో శృతి హాసన్ అంటారా మెయిన్, ఈ సినిమాలో మెయిన్ శృతి హాసన్. సో శృతి హాసన్ ఉంది కాబట్టి ఈ సినిమా స్టోరీ ఉంది. సో మీరు అందరు చెప్తున్న సలార్ సినిమా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నచ్చకపోతే ఎవరిని అడగాలి తెలుసు కదా, ప్రశాంత్ నీల్ గారిని అడగండి సినిమా నచ్చకపోతే. థ్యాంక్ యూ. ఏమంటే చూసారా సినిమా? ఏమైంది నాకు? ప్రభాస్ అన్న సినిమా చూడకుండా ఉంటారా? అలా వచ్చారా? అలా కాదక్క, థియేటర్కి వచ్చిన ఏందాక ఇది పద్ధతి కాక. నువ్వు ప్రభాస్ అన్న సినిమా చూడకుండా ఫస్ట్ షో చూడకుంటే వాడు ఇంకా వేస్ట్. ఎందుకంటే డైనోసార్ని చూడకుంటే అప్పుడు ఎప్పుడో చూసలేకుంటారు, ఎందుకంటే పుట్టలేకుంటారు. ఇప్పుడు డైనోసార్ని రియల్ చూస్తున్నాం థియేటర్లో బాగా ఏంటి ఇది ప్రభాస్ అన్న ఫ్రెండు రాజమన్నారు. ఇది జాతకం చెప్తా. ఇప్పుడు సలార్ మూవీ జాతకం చెప్తారా మీరు? ప్రభాస్ కుర్రో కుర్రో జగదామ పలుకు, అమ్మ పలుకు, జగదామ పలుకు. అమ్మ చెప్పమ్మా, ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఎన్ని రోజులు ఆడుద్ది? అదే అమ్మని అడుగుతా. సరే, సినిమా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే అమ్మాయి అసలు 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. దంగల్ రికార్డులు దంచి కొడుతుంది, బొబ్బాల్ రికార్డులు బద్దలు కొడుతుంది. ఏ రికార్డులు ఉండవు అన్న. ఇంకా ప్రభాస్ అన్న రంగంలోకి దిగినాడంటే ఏ అడ్డు పని అయితే ఉండదు, అది అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే సినిమా పరంగా అయితే దీనిలో ఫస్ట్ పార్ట్లో ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించే మొత్తమే చూపిస్తారు. సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి లాస్ట్ ఏంటి ఇస్తారు, ఎందుకు ప్రభాస్ ఎవరు ఏం కథ అనేది అయితే మనకు కంక్లూజన్ ఇస్తారు. వాళ్ళు ఈ సెకండ్ పార్ట్ వాళ్ళు ఎందుకు విడిపోతే భద్రశత్రులు అవుతారు అనేది అయితే క్లియర్ చూపించిండు. ఇంకోటి మనము దేవ క్యారెక్టర్ కానీ పృథ్వీరాజ్ది మనము రాజ్మన్నార్ది కానీ చాలా వాళ్ళ ఫ్రెండ్షిప్ అయితే చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది ఎలివేషన్స్తో పాటు. అమ్మ అసలు మామూలు ఉండదు ఆ ఫైట్ అయితే. బాగా నచ్చేసినట్టుంది కదా? ప్రతిదానికి ఫీల్ అయిపోతున్నారు ఏంటి అసలు? అక్క మరి ఏందక్క బాగా నచ్చకుంటే చెప్తాను అక్క. బాగా నచ్చింది అక్క, బాగా నచ్చినందుకే. సెకండ్ హాఫ్ ఎప్పుడు వస్తుంది? మీ తల్లిని అడగండి ఎప్పుడు వచ్చిందో. అంటే అది ప్రశాంత్ నీళ్ళు అడగాల. అమ్మ అంటే ప్రశాంత్ నీళ్ళు చేయండి, మన ఏం చేతిలో ఉంది చెప్పండి. ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ కదా, మరి అది కూడా చెప్పాలి కదా మీరు ఇప్పుడే. అంటే వెయిట్ చేయాలి. ఇప్పుడు సలార్ గురించి ఎలా వెయిట్ చేసినారో దాన్ని కూడా హైప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయింది కదా, ఇంకా కొద్దిగా ఆగుదాము. ఏమన్నా ప్రభాస్ అన్న ఇంకా నడిచానే ఒక 5-6 నెలల దాకా అన్ననే మొత్తం నడచాలా. మొత్తం థియేటర్లు మొత్తం దద్దరు వెళ్ళిపోవాలి అంతే. ఇంకా సంక్రాంతికి, క్రిస్మస్, జనవరి 1కి మాత్రం ఆ ప్రభాస్ అనే ఎక్కడ ఇంకా అక్క ఒక్కటి చెప్తున్నా చూడు అక్క, అర్ధరాత్రి అయినా నిజంగా అంటే నేను నిన్నటి నుంచే పండుకోలేదు అక్క. రియల్ ఇప్పుడు కూడా అసలు ఎప్పుడెప్పుడు థియేటర్ కాడని అసలు నేను ఏ సినిమాకి కూడా వెళ్ళాను. అంటే మామూలుగా పోయిన సంవత్సరం సంక్రాంతికి వచ్చినా కూడా ఆ సినిమా ఇంతవరకు ఫస్ట్ టైము 1 గంట షో చూడటం నేను పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం. ఇదే నిజంగా అంటే మళ్ళీ అసలు ప్రభాస్ అన్న అసలు చూస్తుంటే థియేటర్లో కాదు అసలుకి ఏమన్నా ఉన్నారు ఫ్యాన్స్. ఈ అమ్మాయి ఏంద్ర ప్రభాస్ అన్నకి మించిన ఫ్యాన్స్ ఇంకా ఎవరు లేరు అనిపించింది ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ అండి. ఏమంటే ఎలా ఉంది ప్రభాస్ మూవీ సలార్? సలార్ సినిమా కూడా చెప్తా ఉన్నాను. సలార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే, ఆ రేంజ్లో ఉందన్నమాట. చాలా మంది ఏంటంటే సినిమా రిలీజ్ అయింది నైట్ 1 గంటకు షో చేశారు, నైట్ 7 గంటల నుంచి బొక్కలాగుంది తొక్కలాగుంది అంటున్నారు. కావాలని యాంటీ ఫ్యాన్స్ అనమాట, దీన్ని తొక్కాలి ప్రభాస్ని తొక్కాలని. ఓడే చెప్తా ఉన్నా, మీరు ఎవడైనా తొక్కాలన్నా కానీ తొక్కడానికి ప్రభాస్ కాయో పండు కదనమాట. ఒక డైనోసర్ని తొక్కాలంటే మీరే పోతారు. సినిమా అయితే అల్టిమేట్గా ఉంది, మీరు చూడండి మీకు కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే చాలామంది ఎలివేషన్స్ లేవంటున్నారు, మదర్ ముందు ఎవడ కానీ వైలేషన్ అనేది క్రియేట్ చేయడం అనమాట. సెకండ్ హాఫ్లో మదరే చెప్తుంది, అప్పుడైతే ఆ వైలేషన్స్కి అయితే మెంటల్ అనే చెప్పొచ్చు. ఆ విధంగా ఉంది. ప్రభాస్ లుక్స్ అవుతే పీక్స్ అనే చెప్పొచ్చు అనమాట. ఏంటి మీరు కూడా వేసుకొస్తారు? ప్రభాస్ అన్న సలార్లో మెకానిక్ కదా, చెప్తాడనమాట రేంజ్లో బోల్ట్లు పెట్టుకున్నవాడు ఈడేం చేస్తారా ఫైట్ అని, ఈ తీసి పక్కలోకి వస్తాడనమాట. అప్పుడు చూపిస్తాడు హీరోయిజం అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అసలు సినిమా అంతా కూడా ఫ్రెండ్షిప్ గురించి కదా, మీకు ఏమర్థం? అంటే ఫ్రెండ్షిప్ కాదండి, మదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది. మదర్ సెంటిమెంట్ కి ఒక ఫ్రెండ్ వచ్చినప్పుడు కానీ ఆ తల్లిగా నమ్ముతుంది, బిడ్డలాగా ప్రేమిస్తుంది, కానీ వాడు మోసం చేస్తాడని నాకు తెలియదు కదా. ఇది మదర్ సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంది. ఆ రెండింటి ఫ్రెండ్షిప్ మధ్యలో ప్రభాస్ అన్న ఎలా నలిగిపోయాడు, ఎలా యాక్టింగ్ చేశాడు, ఎలా బయటకు వచ్చాడు అనేది మ్యానీ అనే చెప్పొచ్చు అనమాట. మీకైతే నచ్చేసింది? అయితే ఓవరాల్ గా నచ్చింది. ఒకటే చెప్తా ఉన్నాను, సినిమా అయితే 2000 కోట్లు పక్కా కలెక్ట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, జరిగేది ఇదే, జరగబోయేది ఇదే. కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని బద్దలు కొట్టాలంటే అది ఒక ప్రభాస్ అన్న వల్ల అవుతుంది. ఒకటే చెప్తున్నాను, ప్రభాస్ కట్అవుట్కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అనే చెప్పొచ్చు. ఆల్ రికార్డ్స్ వచ్చేసి రెస్ట్ ఇన్ పీస్ అనే చెప్పొచ్చు అనమాట. బాహుబలి 2 రికార్డు ఎంతో మంది ట్రై చేశారు, ఆ రికార్డు దగ్గర కూడా వెళ్ళలేకపోయారు. ఫస్ట్ టైం ఆయన రికార్డు ఆయన బద్దలు కొట్టుకున్నాడు. అలా ఉంటుంది ప్రభాస్ రేంజ్ అన్నమాట. ఒకటే చెప్తున్నాను, ప్రభాస్ అంటేనే ఒక ప్రభంజనం, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ప్రకంపనము.
ట్రోల్ చేసేవాడికి టంగు లేకుండా చేశాడు బ్రో. అంతే. కేసీపీడీ డబుల్ కేసీపీడీ. థ్యాంక్ యూ. ఏమండి సినిమా ఎలా ఉంది? ఏం చెప్తామండి సినిమా కోసం. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. మన ప్రభాస్ అన్న కెరియర్ అయితే పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో మనం ఒక బాహుబలి ఎంత ఎంజాయ్ చేసినామో, బాహుబలి 2 ఎంత ఎంజాయ్ చేసినామో దానికి డబల్ ఇంజల్ ఉంది సినిమా. అదేమో రాజుల కథ ఉంటుంది, ఇదేమో ఒక ఫ్రెండ్షిప్ కోసం ఉంటుంది. అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిందో దానికి మించి ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా. చాలా బాగుంది సినిమా. నీకు ఎక్కడ బోర్ అనేది అసలు చెప్పాలంటే సినిమా ప్రభాస్ అన్న కోసమే పుట్టినట్టు తీసిన సినిమా. డైరెక్టర్ తీయడం కూడా అంత బాగా తీసినది. చాలా బాగుంది. నీకు ఎక్కడ బోర్ అని లేదు. మీకైతే బాగా నచ్చింది. మరి సెకండ్ హాఫ్ ఎప్పుడు వచ్చింది అంటారు? ఫస్ట్ హాఫ్కి ఇంత హడావిడి ఉంది మొత్తం పబ్లిక్ది. ఫస్ట్ హాఫ్కి ఇంత హడావిడి ఉందంటే సెకండ్ హాఫ్ వస్తే ఎంత హడావిడి ఉంటుంది సినిమా చెప్పండి. ఇంకా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం అందరూ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు అని చెప్తున్నా కదా. నిజంగా చెప్తున్నా. అలా పెద్దనాయన ఉండుంటే ఇలా కృష్ణరాజు సార్ ఉండుంటే ఇలా సినిమా చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అంటే చాలా ఇష్టపడతాడు ఆయన. రెబల్ సినిమాలు అంటే ఇట్లాంటి సినిమాలు అంటే చాలా ఇష్టపడతాడు ప్రభాస్ గారి. ఆయన ఉండుంటేలే ప్రభాస్ అన్న సినిమా ఇలా నిజంగా చెప్తున్నా. ఆయన ఎక్కడున్నా ఆయనకు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది ప్రభాస్ అన్నకి ఇలా పెద్దనది. ఒకటి మెయిన్ చెప్పాలంటే ఆయన సింపులిజమే ఇలా ఎంత పెద్ద పైకి తీసుకొచ్చింది మన ప్రభాస్ అన్నకి. అంత పెద్ద స్టార్ ఎదిగిండి ఆయన. ఎంత స్టార్ ఎదిగినా కూడా మనిషి ఎప్పుడు సింపుల్గానే ఉంటాడు. అదే చిరునవ్వు, అదే నవ్వు, అదే సింపులిజం ఉన్నది ప్రభాస్ అన్నకి. ఏనాడు ఎప్పుడు ప్రౌడ్నెస్ అనేది లేదు మనిషి దగ్గర. అందుకే పెద్ద స్టార్ అయింది ఆయన. థ్యాంక్ యూ. ఓకే. ఏమంటే సినిమా ఎలా ఉంది? నచ్చిందా మీకు? ఎలా అనకండి బాబు, ప్రభాస్ గారి మూవీ. మరి ఇంకెలా అడగను? సినిమా నచ్చిందే కదా, ఎలా ఉందని అనండి. అభిమానులకి నచ్చితేనే కదా. బాగుందండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇలా ఇచ్చిండు మైకు, ఇలా ఇచ్చిండు, వదిలేండి. సినిమా అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. పక్కెళ్ళండి మీరు. చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఒక ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో, ప్రభాస్ గారి సినిమాని ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో, ఒక రాజమౌళి గారు ఎలా ప్రజెంట్ చేశారో ప్రభాస్ గారు మనకు తెలుసు, ఒక పాన్ ఇండియా స్టార్ లాగా. అలాంటిది KGF 1, 2తో ఆ ప్రశాంత్ నీల్ గారు ఇంకే రకంగా మనకి ప్రొడక్ట్ ఇస్తున్నారో చూసారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందని చాలామంది వెయిట్ చేశారు. చాలామంది ట్రోల్స్ అంటే రాధేశ్యామ్ కానీ ఆదిపురుష్ కానీ ఇది కూడా అలా హైప్ తీసుకొస్తున్నారు కదా, ఇది కూడా అలా ఉంటుంది అని అన్న వాళ్ళకి మాత్రం అసలు మామూలుగా కాదు. 400 రూపాయలు పెట్టి 4 గంటలకు సినిమాకి వస్తే కూర్చున్న దగ్గర నుంచి లేచేదాకా గూస్ బంప్స్ తోటి ఉందామండి. ప్రతి సీను అసలు ఆ షాట్లు, ఆ ఎమోషనల్ షాట్లు కానీ గుద్దేస్తారు మేడం. అసలు మామూలుగా లేదు. నేను చెప్పాలంటే సినిమాకి రివీల్ చేయలేకపోతున్నానండి. నేను ఏమీ రివీల్ చేయలేకపోతున్నాను. బట్ ఒకటే చెప్తున్నా, పండగ అయితే మాత్రం సినిమా ఖాళీ ఉండదండి. నాకు తెలిసి థియేటర్స్ పెంచాలి, పోలీస్ ప్రొడక్షన్స్ పెంచాలి. ముందు పిల్లలతోటి పండగకి సినిమాకి వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ప్రభాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరైనా వస్తే నాకు డ్రగ్స్ తిని నేను ఫోన్ కొంచెం వాళ్ళకి అయిపోతాను. అడగండి. అలా ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ ప్రభాస్ గారి మూవీలో కానీ అసలు ప్రశాంత్ నీల్ గారి సినిమాలో ఫైట్స్ ఎలా ఉంటాయని ఒక అంచనా ఉంటుంది మనకి. అలాంటిది ఒక మాస్ యాక్టర్ ఫైట్స్ ఎలా ఉంటుంది అంటే చెప్తున్నాం కదా, పిచ్చికిపోతూ ఉంటుంది అనమాట. అంటే మందు అలవాటు ఉన్నవాడేమో పొద్దున్న మందు దొరకదు కాబట్టి 9 గంటల దాకా వెయిట్ చేస్తాడు. ముందైతే తాగేస్తాడు. ఏంట్రా బాబు సస్పెన్స్లో ముంచేసాడు, తర్వాత ఏం జరుగుద్ది అని. ఒకటి ఏంటంటే క్రియేటర్ అండి, చాలా బాగా క్రియేట్ చేస్తాడు. జనాలకి ఎలా నచ్చిద్ది. అయితే ఇందులో సెంటిమెంట్ కూడా చాలా ఉందని విన్నాం. పూర్తిగా చెప్పనవారు కదండి మీరు. అంటే జనాలకి నచ్చేటట్టు మనకి ఆ హీరోయిన్ క్యారెక్టరైజేషను సినిమా చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఒకటే చెప్తున్నాను, సినిమా గురించి ఎంత మాట్లాడినా టైం వేస్ట్. మీరు కొన్న డబ్బులకి అయితే మాత్రం పూర్తిగా న్యాయం జరుగుతుంది. ఒకటి ఏంటంటే పండగకి అయితే మాత్రం థియేటర్స్ పెంచాలి, పోలీస్ ప్రొడక్షన్ పెంచాలి, తోపులాటలు జరుగుతాయి, ఏదైనా జరిగితే ముందుగానే కొంచెం గ్రహించుకుంటే బాగుంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఈ యూత్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే మాత్రం కన్నుల పండగ అంతే. అరే బాబు కొంపదీసి మీరు సెల్ ఫోన్లు బొళ్ళే తాకట్టు పెట్టే టికెట్లు దొరకట్లేదని పెట్టేస్తారు. నాకు తెలిసి ఒక పండగ వెళ్ళేదాకా ఆగండి. ఒకసారి చూశారు కదా, కొంచెం ఓపు పట్టండి. మీకైతే మాత్రం ప్రభాస్ గారిని చూస్తున్నప్పుడల్లా కూడా పిచ్చి వచ్చేస్తుంది, సైకో అయిపోతారు మీరు. సైకో ఏంట్రా బాబు ఇలా చూపిస్తున్నారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఏమండి సినిమా ఎలా చూసారా? చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రభాస్ గారి ఒక్కొక్క సీన్ ఏదంటే ఉండే మనం అసలు అనుకోలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. ఆయన సైలెంట్గానే ఉన్నాడు మూవీ అంతా, కానీ ఒక్కొక్క సీన్ మాత్రం మైండ్ బ్లోయింగ్. ఫ్యాన్స్కి అందరికీ మంచి కిక్ వచ్చేసింది ఈ సినిమాతో. అయితే నెక్స్ట్ ఏం జరుగుద్దా అన్న ఒక ఆతృత అయితే ఉంది కదండి సినిమా. అంటే చాలా ఉంది. ఎందుకంటే ఆయన అంత సైలెంట్గా, నార్మల్గానే ప్రభాస్ మూవీస్ అంటే చాలా సైలెంట్గా ఉంటాయి, కానీ ఇది ఏంటంటే డిఫరెంట్ ఉంది కదా. మదర్ సెంటిమెంట్ అయితే ఏంటి, ఫ్రెండ్స్ బాండింగ్ అయితే ఏంటి, ఆ ఫైటింగ్స్ అవన్నీ ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే మనకి కొంచెం చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటాము. లాస్ట్ అలాగే ఉంది.
చాలా బాగుందండి సినిమా అనేది. చాలా ఒక్కొక్క సీను వైలెంట్ అంటే ఫైటింగ్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఆ ఫైటింగ్స్ అయితే మనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అంతా చాలా బాగుంది. ఏంటంటే ప్రభాస్ గోపిచంద్ గారు ఇద్దరు ఏంటంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. ఏంటంటే ఇంతకుముందు ప్రభాస్ గారు చేసిన సినిమాలు 3 సినిమాలు చాలా డిసప్పాయింట్ చేయడంతో ఏంటంటే ఈ మూవీతోనన్నా సరే తప్పకుండా హిట్ కొట్టాలి, ఏంటంటే హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే ఆశతోని ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 4 గంటల షోకి వచ్చి చూసినామన్న. మూవీ అయితే చాలా బాగుంది, ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అయితే ఏమనిపించలేదు. చాలా ఎంజాయ్ చేసినాము మూవీని. ఏంటంటే మొత్తం ఏంటంటే ఒక ఇంచుమించు ఏంటంటే కొంచెము కేజీఎఫ్ చాప్టర్ 1 చాప్టర్ 2ని కొంచెం కలిపి దింపినా కూడా మూవీలో స్టోరీ కంటెంట్ అయితే బాగానే ఉందన్న. మూవీ మొత్తానికి మెయిన్ హైలైట్ ఏంటంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్, చిన్నప్పటి స్నేహము పెద్దగా అయిన తర్వాత కూడా ఏ రకంగా కలుసుకుంటారు, ఏ రకంగా వీళ్ళకి రిలేషన్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది అనే నేపంతోనే కొనసాగింది. ఏంటంటే మూవీ మొత్తానికి మెయిన్ హైలైట్ ఏంటంటే అన్న ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి, అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ హైలైట్ అన్న. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ అంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ కూడా చాలా బాగా పెట్టాడు. ఏమండి సలార్ మూవీ చూసారా? ఎలా ఉంది? సూపర్ ఉంది. మీకు ఏం నచ్చింది, అందులో ఏమర్థమైంది? ఫైట్స్ నచ్చినాయి, ఫైట్స్ బాగున్నాయి, మదర్ సెంటిమెంటు, ఫ్రెండ్షిప్ సెంటిమెంటు, ఫ్రెండ్స్ నమ్ముకుంటాడు, మోసం చేస్తారు, అది సినిమా చాలా బ్రహ్మాండం. చాలామంది కేజీఎఫ్ లాగా ఉంది, ఎందుకంటే మదర్ ఉంది కదా, కేజీఎఫ్ లాగా ఉంది అని కొంతమంది అంటున్నారు. కానీ దేని కంటెంట్ దానికే మేడం, దేని కంటెంట్ దానికే. సినిమా మాత్రం బాగుంది, చాలా బ్రహ్మాండం. నేను అనుకున్నా అంటే ప్రభాస్కి 100 కోట్లు ఇవ్వడం అవసరమా, ప్రభాస్కి 100 కోట్లు ఇవ్వడం అవసరమా అనేది నేను అనుకున్నా. కానీ ఈ సినిమా చూసిన తర్వాత 100 కోట్లు కాదు కదా, 1000 కోట్లు ఇచ్చినా కానీ తక్కువే అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే 1000 కోట్లు సంపాదిస్తున్నాడు, 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తే 1,00,000 కోట్లు సంపాదిస్తున్నాడు. అలాంటప్పుడు ఇస్తే తప్పు లేదు కదా అనేది ఇప్పుడు అనుకుంటున్నా. చాలా బ్రహ్మాండం ఉంది సినిమా. బాహుబలి మించిన సినిమా రాదు లేదు అనుకున్నాం. బాహుబలి సినిమా తర్వాత చాలా సినిమాలు పోయినాయి, కానీ ఈ సినిమా చూసిన తర్వాత బాహుబలికి మించిన సినిమా వచ్చింది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండం. ఎల్కేజీ సినిమా మేడం, ఎవరికైనా అర్థమవుతుంది. అయితే ఫైట్లు ఎలా ఉన్నాయి, నచ్చినాయా మీకు బాగా? నాకు నచ్చింది కేవలం ఫైట్స్ నచ్చింది. నాకైతే ఫైట్స్ హైలైట్స్ బాగున్నాయి. నాకు నచ్చింది అయితే ఫైట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.